మహాదేవుడు దేవుళ్ళకే దేవుడు. ఈయన ఒక శిల్పం కాదు, మన మనస్సులోని భావన. ఈయన శ్వాస కంటే ముందే వస్తాడు మరియు మరణం తర్వాత కూడా తోడుగా నిలుస్తాడు. ఒకసారి కైలాసంలో మౌన సాధువులతో కూర్చుంటే మరోసారి ఫకీరు మనసులో ధ్యానంగా మారి కూర్చుంటాడు. ఒకసారి కాశీలోని ఘాట్లలో గాలిలాగా తిరిగితే మరోసారి ఆకలితో ఉన్న పిల్లవాడి చేతిలో రుద్రాక్షలా మారి కూర్చుంటాడు. మహాదేవుడు ఒక స్థానం కాదు, ఎక్కడ మనసు వంగుతుందో అక్కడ ఉంటాడు. ఎక్కడ కళ్ళల్లో తడి గుండెల్లో ఆర్ద్రత ఉంటాయో అక్కడే ఉంటాడు. ఆయన నామం ఎక్కడ బాధగా ఓం నమఃశివాయ, ఆయన అందుకే మహాదేవుడు. ఆయన ఆఖరి కోరిక అంతిమ తోడు మరియు అనంతమైన ప్రేమ. ఒకసారి కేదార్నాథలో మంచులో, మరోసారి కాశీలోని శంఖానాదంలో, ఒకసారి సోమనాథ దేవాలయంలో చరిత్రగా మారితే మరోసారి మహాకాలుడి హారతిలో సమయాన్ని ఆపుతాడు. భీమా రక్షకలో రక్షకుడు, లింగరాజలో శిల్పి, త్రయంబకేశ్వరం త్రిదేవుడు, ఓంకారేశ్వరంలో ఓంకారుడు. గుజరాత్లోని సోమనాథుడి దగ్గర నుంచి రామేశ్వరం వరకు ప్రతి చోట, ప్రతి భాష, ప్రతి గుండె కొట్టుకునేది ఒక్కటే పేరుతో, అదే హరహర మహాదేవ్. ఒకేసారి తుంగనాథుడి ఎత్తులలో తపస్సుగా మారి, అమరనాథుడి గుహలో మంచు లింగముగా మారి, ఒకసారి అడవులల్లో శాంతి కాపాడుతూ మరోసారి మణికర్ణికా విభూదిలో ముక్తి ప్రసాదిస్తాడు. ఆయన గుడి మీద ఎగిరే ఒక జెండా కాదు, ఆయన ప్రతి ఒక్క విరిగిన ఆత్మ యొక్క పిలుపు. భస్మం ప్రసాదించే సన్యాసి కాదు, మోహాన్ని నశింపజేసే తండ్రి. మహాదేవుడు ఒక దేవత కాదు, ఆయన కళ్ళు మూసుకోగానే కలవడానికి వచ్చే ఒక అనుభవం. ప్రతి శ్వాసలో శివుడిగా, ప్రతి హాహాకారంలో దీవెనలా, ప్రతి కన్నీటి చుక్కలో శివునిగా ఉంటాడు. శివుడిని చూడడానికి కళ్ళు కాదు, మునిగిపోయే హృదయం కావాలి. ప్రతి నమఃశివాయ జపంలో కేవలం జపం కాదు, విరిగిన ఆత్మల పిలుపు ఉంటుంది. అందుకే మహాదేవుడు అందరివాడు.